ఇక వివేకానంద రెడ్డి గురించి మొత్తం పుంకాను స్టోరీ ఇదివరకే రాశారు, ఇంకా మరింత తీవ్రంగానే ఉంటాయి. ఎందుకంటే వివేకానంద రెడ్డి హత్యని అడ్డుపెట్టి ప్రయోజనం పొందాలని తెలుగుదేశం చూస్తోంది. తెలుగుదేశం ప్రయోజనం పొందేలా జగన్ని గద్దె దించేలా సహకరించడానికి షర్మిల, సునీత నిర్ణయించుకున్నారు. కేసీఆర్ని గద్దె దించాను, ఇప్పుడు మా అన్నని గద్దె దించుతానని శపథం చేసి తిరుగుతున్నటువంటి షర్మిల సాక్షిగా ఇప్పుడు వాస్తవంగా చెప్పాలంటే వివేకానంద రెడ్డి హత్య కేసులో జగన్ ఎందుకు లైట్ తీసుకున్నాడు దాంట్లో అంటే ప్రధాన కారణం ఇంటి గుట్టు బట్టబయలవుతుందని. ఇంటి గుట్టు ఏంటి? వివేకానంద రెడ్డి ఒక అమ్మాయిల పెచ్చోడు, అతనికి ఆడవాసన లేకపోతే నిద్ర పట్టదు. అందుకనినే అనేక రెగ్యులర్గా ఆయన వెళ్ళేటప్పుడు అట్లాంటి మనస్తత్వమే ఉంది. అదే వివేకానంద రెడ్డి ఒక అమ్మాయిని చివరికి తనకి ఈ వారసత్వ పిచ్చి కూడా ఉంది, నా కొడుకులు లేకపోతే వారసత్వం మా కుటుంబానికి ఎట్లా అని. జగన్కి ఇద్దరు అమ్మాయిలే, నాకు కూతురే కాబట్టి మా తర్వాత వైఎస్ వారసత్వం అంటే మాకు పోద్ది, మిగతా వాళ్ళకి వెళ్ళిపోద్ది, ఇప్పుడు ఏ అవినాష్ రెడ్డి వాళ్ళకి వెళ్ళిపోతుంది అన్నటువంటి ఉద్దేశంతో అబ్బాయి కావాలని కోరుకున్నాడు. ఇక్కడ ఆ అబ్బాయిని తనే కన్నాడు, ఇంకొక అమ్మాయిని ముస్లిం అమ్మాయిని చేసుకుని. అందుకోసమే తను మతం మార్చుకుని చేశాడు. ఆ అమ్మాయితో సంబంధం అప్పటి నుంచి విభేదించింది, ఆగ్రహించింది సునీత. అమ్మాయి విషయం తెలిసాక తండ్రిని గ్లాస్తో కొట్టింది. ఆ పైనుంచి తండ్రి చేతికి ఆదాయం అందనీయకుండా, తండ్రితో మాట్లాడకుండా 2-3 ఏళ్ల పాటు ఉంది. చివరికి ఆ తండ్రి ఆస్తిలో వాటాని అమ్మాయికి రాస్తున్నాడని తెలిసినప్పుడు పీక్ స్టేజ్కి వెళ్ళింది. ఆ టైంలోనే మర్డర్ జరిగింది. ఇప్పుడు ఈ విషయాల్ని పదే రాసుకురావడం అన్నటువంటిది సాక్షి చేస్తుంది. ఇప్పుడు ఆ ఫోటోలతో సహా అమ్మాయి షమీము, తర్వాత వాళ్ళకి పుట్టిన అబ్బాయి, అమ్మాయిని మీడియా ముందుకు తీసుకురావడం మాత్రం వీళ్ళ వల్ల కాలేదు. ఎందుకంటే అమ్మాయి కుటుంబం అయితే మాత్రం మమ్మల్ని బజార్కి ఏడ్చద్దంటోంది, భద్రతకి భయం అంటోంది. కాబట్టి ప్రస్తుతం అయితే ఇక జగన్ తెగించేశాడు. ఎందుకంటే ఇక ఓ పక్కన చెల్లెళ్ళిద్దరూ తనని టార్గెట్ చేశారు. సరే, చంద్రబాబు 3 పార్టీలను పట్టుకుని వచ్చాడు. మరోవైపున కాంగ్రెస్, కమ్యూనిస్టులు తన్నే టార్గెట్ చేస్తారు. ఇక వివేకానంద రెడ్డి పాయింటే పదే వాడుతున్న నేపథ్యంలో వివేకానంద రెడ్డి ఇంటి గుట్టుని బయట పెట్టేటటువంటి పనే ఇప్పుడు కంటిన్యూగా సాక్షి ద్వారా చేపిస్తాడు.